హలో ఎవ్రీవన్. తెలంగాణ ఫార్మసిస్ట్ యాస్పిరెంట్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది నిన్న. సో తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి. సో ఏంటంటే అది ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ పోస్టులకి ఇంతకుముందు నార్మల్ అల్లోపతిలో ఫార్మసీ డిఫార్మా బీఫార్మా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు ఇంతకుముందు. బట్ దాన్ని అమెండ్మెంట్ చేస్తూ GOMS నెంబర్ 65 నిన్న రిలీజ్ చేశారు, అంటే 28/3. ఓకే, సో ఈ జీవో ప్రకారం ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ పోస్టులకు కూడా మామూలు అలోపతిలో డిఫార్మా బీఫార్మా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. సో ఏంటవి చూడండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉండే ఫార్మసిస్ట్ పోస్టులకి డిఫార్మ్ చేసిన వాళ్ళు, బీఫార్మా చేసిన వాళ్ళు, ఫార్మడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి నిన్న జీవో ఇచ్చారు. ప్లస్ వాళ్ళు తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఒకటి పెట్టారు. సీ హియర్. సో ఇక్కడ వీళ్ళు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అపాయింటెడ్ సబ్జెక్ట్ టు కండిషన్. సో ఒక కండిషన్ ఏం పెట్టారంటే, ఎవరైతే ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ నార్మల్ అలోపతి చేసిన డిఫార్మా బీఫార్మా చేసిన వాళ్ళు, ఫార్మడీ చేసిన వాళ్ళు ఒకవేళ ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ పోస్టులకి ఎలిజిబుల్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక 6 months లోపల టైం ఇస్తారనమాట. 6 months లోపల గవర్నమెంట్ ఆయుర్వేద యునాని హోమియోపతి కాలేజ్ నుంచి ఒక సర్టిఫికెట్ కోర్స్ తెచ్చుకోవాలి. అంటే ఆయుర్వేద యునాని హోమియోపతి ఫార్మసీ అంటే ఆయుష్ ఫార్మసీలో ఒక 6 months సర్టిఫికెట్ కోర్స్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఆ 6 months కోర్స్లో వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఒకటి. సో ఒకటి ఎగ్జాము, ఆ ఎగ్జామ్లో మనం పాస్ అయిన తర్వాతనే వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. ఓకే, ఆ సర్టిఫికెట్ ఉంటేనే మనము ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది, ఫర్దర్ జాబ్లో కంటిన్యూ అవుతారు. ఓకే, సో 6 months ట్రైనింగ్ తీసుకోవాలి ఆయుష్ ఫార్మసీలో. ఓకే, నెక్స్ట్ 3 attempts ఇస్తారు 1 year లోపల. 1 year మ్యాక్సిమం టైం ఉంటుంది. ఓకే, 1 year లోపల మనం ఏం చేయాలంటే ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలి ఆ సర్టిఫికేట్ కోర్స్ని, ఆయుష్ ఫార్మసీ. ఓకే, ఆ 6 months సర్టిఫికేట్ కోర్స్ని 1 year లోపల పాస్ అయితేనే ఆ జాబ్ మనకు కంటిన్యూ అవుతుంది సెలెక్ట్ అయినా కూడా. లేదనుకోండి అది మళ్ళీ వాళ్ళు తీసేస్తారు. ఓకే, దట్ ఈస్ ద కండిషన్ యాక్చువల్లీ. సో 6 months కోర్సు చేయాలి. 1 year టైంలో మనము 3 times మ్యాక్సిమం 3 times అటెంప్ట్స్ ఇచ్చే ఎగ్జామ్స్ని పాస్ అవ్వాలి. ఓకే, ఒకవేళ ఈ ఇయర్ లోపల 3 attemptsలో పాస్ అవ్వలేదనుకోండి, అప్పుడు జాబ్ నుంచి మళ్ళీ తీసేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద కండిషన్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది చాలా గుడ్ న్యూస్ యాక్చువల్లీ, ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్నాయి నోటిఫికేషన్స్ కూడా రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో June, July ఆ ప్రాంతంలో. ఓకే, సో ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇచ్చే ఫార్మసీ పోస్టులకు కూడా డిఫార్మ్ బీఫార్మా ఫార్మడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ న్యూస్ చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్స్.